మటన్ పులావ్ చేసుకునే విధానం. నూనె పోసి అందులో సాజీరా, యాలక్కాయలు, లవంగ, పట్ట, ఇలా బిర్యానీ మసాలా వేసి, ఉల్లిగడ్డలు వేసి, పచ్చిమిర్చి వేసి, ఉల్లిగడ్డలు రంగు వచ్చేలా వేయించుకోవాలి. మటన్ పులావ్ చేసుకోవడం ఎలా? ఫస్ట్ నూనె పోసుకొని అందులో షాజీరా, బిర్యానీ మసాలాలన్నీ వేసి, ఉల్లిగడ్డలు వేసి, పచ్చిమిర్చి వేసి, ఉల్లిగడ్డలు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మన ఇంట్లో పట్టింది అయితే చాలా రుచిగా ఉంటుందండి. సో ఇంట్లో పట్టిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, వేసాక చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం మటన్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మనం ముందే వేసేసుకున్నాం అనుకోండి, మనం నెక్స్ట్ మటన్ వేస్తాం కాబట్టి దానికి మంచిగా పట్టుకుంటుంది. ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ వేసుకుందాం. మంచిగా కడుక్కున్న మటన్ అండి. ఇప్పుడు ఇందులో మనము ధనియా పొడి, పసుపు ఇవన్నీ వేసుకుందాం. ధనియా పొడి, పసుపు వేసాక మంచిగా కలుపుకుందాం ఇంకోసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మటన్ మంచిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకుందామండి. వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, గమనించండి. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ కానిద్దాం. తర్వాత 5-6 నిమిషాల తర్వాత మనం మూత తీసుకుందాము. చూసారు కదా, మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు, కానీ అయినా ఎంత వాటర్ వచ్చింది చూడండి. అందుకే అన్నాను వాటర్ యాడ్ చేయొద్దు అని. ఓకేనా? ఒక చిన్న మటన్ పీస్ తీసి చూసుకుందాము కుక్ అయిందా లేదా అన్నది. కాలేదు, ఇంకా పెట్టుకుందామండి.
పెట్టుకొని ఇంకొక 3-4 మినిట్స్ కుక్ అనిద్దాం. ఇప్పుడు కొంచెం అయినాక తీసుకుందామండి. మటన్ ఉడికిందో లేదో చూసుకుందాం. మటన్ ఉడికిందండి. చూడండి, మనం వాటర్ వేయలేదు, అయినా వాటర్ వచ్చినాయి. సో వాటర్ పోసి ఆ మిస్టేక్ చేయొద్దు. కారం, గరం మసాలా, ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు 6 గ్లాసుల నీళ్ళు పోద్దామండి. మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యము 6 గ్లాసులు, ఆ కొలత గ్లాస్ తోటే 6 గ్లాసుల వాటర్ పోసుకుందామండి. ఆల్రెడీ బియ్యం మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టినాం కాబట్టి 6 గ్లాసులు పోసుకుందాం. కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడదాం. ఇప్పుడు ఎసరు వచ్చిందండి, చూసుకుందాము. ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. అన్నీ ఓకే అండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం.
కిందికి వెళ్ళి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా మెల్లగా ఒకటే సైడ్ నుంచి కలపాలి, ఎందుకంటే మళ్ళీ అన్నం మెతుకులు ఇరగొద్దు. మెల్లగా, అందుకే చూసారు కదా ఒకటే సైడ్కి వెళ్ళి ఎలా కలుపుతున్నానో, ఒకటే సైడ్ నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మంట తక్కువ పెట్టేసి మనం దమ్ మీద పెడదాం. ఇప్పుడు 25 మినిట్స్ తర్వాత దమ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసుకుందామండి ఎట్లుందో. ఇదండి మటన్ పలావ్ రెడీ. మటన్ పలావ్ రెడీ అండి. చూడండి పొడి పొడి ఎలా ఉందో, ఇలా ఉండాలి. కింద అడగంటదు, ఏం లేదు చూడండి.